ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటేనే ఒక అకాడమిక్ ఇయర్ అని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. Yes. సో ఏవియేషన్ లో అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుంది అంటే మిగతా కోర్సెస్ లాగానే ఉంటుందా? అకాడమిక్ ఇయర్ ప్లాన్స్ ఎలా ఉంటాయి? ఈ ఇయర్ ఆఫ్ ఫాల్కన్స్ లో మాకు కంప్లీట్గా ఏంటంటే మాకు అకాడమిక్ ఇయర్ రేపు ఈ మార్చి దగ్గర నుంచి యాజ్ యూజువల్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎట్లయితే ఒక కాలేజీలో జాయిన్ అవ్వడానికి వస్తారో అలానే మేము కూడా ప్రతి ఫిబ్రవరి మార్చ్ నుంచి ఈ కాలేజీలో మాకు అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి. అండ్ మ్యాక్సిమం మే నుంచి క్లాసెస్ అనేవి మ్యాక్సిమం మే జూన్ నుంచి క్లాసెస్ అనేవి ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అయిపోతాయి. బట్ ఈ సంవత్సరం మాత్రం 2026 మాత్రం ఏం చేస్తున్నామంటే మాకు నవంబర్ నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోతున్నాయి. సో మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయండి, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ అండ్ బెంగళూరులో. ఈ 4 బ్రాంచెస్లో కూడాను మాకు ఇప్పటికీ ఒక 45 to 50% ఆఫ్ సీట్స్ మాకు ఫిల్అప్ అయిపోయినాయి, అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయినాయి. ద మెయిన్ ప్లాన్ ఏంటంటే ఈ సంవత్సరం ఇంకొక కొత్త 5 ఎయిర్లైన్స్ రాబోతున్నాయి. సో వాళ్ళకి కావాల్సిన ఏదైతే వర్క్ ఫోర్స్ కావాలో వాళ్ళ కంపెనీస్ అన్నిటికీ మేము ఆల్రెడీ స్టూడెంట్స్ని ఇవ్వడం కోసం సో మేము ప్రీ ప్లాన్డ్గా రెడీ అయిపోయి సో ఉన్న అగ్రిమెంట్ ఆ కాంట్రాక్ట్తో సో రేపు మే నుంచి మేము క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నాము. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు మీ పిల్లల్ని ఏవియేషన్ వైపు మీరు పంపిద్దామని అనుకుంటున్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ప్రీ బుకింగ్ అడ్వాన్స్ ప్రీ బుకింగ్ మీరు బుకింగ్ వాళ్ళు చేసుకోవాలి అడ్మిషన్. అది చేసుకుంటే మేము ఈలోపు వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేలోపు మాకు కావాల్సిన బ్యాక్ ఎండ్ కావాల్సిన రిజిస్ట్రేషన్స్ కానీ, ఎన్రోల్మెంట్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఈ స్టడీ మెటీరియల్స్ కానీ అవన్నీ చక్కగా రెడీ చేసుకొని మే 1st or 2nd వీక్ నుంచి ఈ ఇయర్ క్లాసులు స్టార్ట్ చేసే దిశగా మేము చాలా ఫాస్ట్ ఫార్వర్డెడ్గా ఈ సంవత్సరం ఉండటం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద హంబుల్ రిక్వెస్ట్. మీరు వెయిట్ చేసి ఎప్పటికో అవి చూసుకొని ఇవి చూసుకొని కాకుండా మీ ఎయిమ్, మీ పిల్లల ఎయిమ్ కంప్లీట్గా మీరు ఏవియేషన్ వైపు వెళ్ళాలి అని అనుకుంటే ప్లీజ్ గివ్ ఏ కాల్. మీరు ఇమ్మీడియట్గా మీరు ప్రీ బుకింగ్ చేసుకోండి విత్ స్మాల్ అమౌంట్. వెరీ నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, మీరు అది చేసేసుకుంటే అండ్ లేటర్ ఆన్ మా టీం అనేది ముందుకు తీసుకువెళ్ళిపోతారు మిమ్మల్ని.